హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఐ హోప్ అందరూ సంక్రాంతి పండుగ చాలా చాలా బాగా చేసుకున్నారు. చాలా చేసుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసుంటారు. ఈ పండగేనండి ఎంజాయ్ చేసే పండగ. మిగిలినవన్నీ కొంచెం పూజలు అవి ఉంటాయి. దీన్ని మాత్రం అంతా ఎంజాయ్‌మెంటే. కోడి పందాలు, బెట్టింగులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, భోగి మంటలు అన్నిటితో బాగా ఎంజాయ్ చేసాం. స్వీట్స్ తిన్నాం బాగా. అయితే స్వీట్స్ తిని ఎగటు పుట్టింది కదా! మనం అయితే ఈరోజు మంచి స్నాక్ తయారు చేసుకుందాం. హాట్ స్నాక్. దీనికోసం శనగల్ని ఒక రోజంతా నానబెట్టేసి రాత్రికి క్లాత్‌లో మూట కట్టేసి ఉంచండి. చక్కగా తెల్లవారేటప్పటికి మొలకలొచ్చేస్తాయి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని అందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లాన్ని తీసుకొని పొట్టు తీసేసి ముక్కలు చేసి వేసుకున్నాం. 4 పచ్చిమిర్చిని తుంపి వేసుకున్నాం. ఇది కస్తూరి మెంతండి. ఉంటే వేసుకోండి. లేదంటే మామూలు మెంతి ఆకులు గానీ, లేదన్నా ఆకుకూర వేసుకున్నా బానే ఉంటాయి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, వీటితో పాటు సరిపోయేంత సాల్టు ఇవన్నీ వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పేస్ట్ లాగా మాత్రం చేయకూడదండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితేనే మనకి కబాబు లోపల బయట కూడా వేగుతుందనమాట. దీనిలోకి ఒక క్యారెట్, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాం. ముందుగా క్యారెట్‌ని మొత్తం తురిమి వేసుకుందాం. క్యారెట్ బదులు బీట్రూట్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత క్యాప్సికమ్‌ని సన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఇందులో గింజలు అందరికి ఇష్టం ఉండదు కదా! వీటిని తీసేసి సన్నగా చాప్ చేసుకొని ఇవి వేసుకుందాం. వీటి బదులు బీన్స్ ముక్కలైనా వేసుకోవచ్చండి. మన ఇష్టం వచ్చిన వెజిటబుల్ అన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసేసి వేసుకొని, వీటితో పాటు మనం ఆకుకూర గానీ, పుదీనా, కొత్తిమీర ఏవుంటే వాటిని కూడా వేసుకోవచ్చు సన్నగా చాప్ చేసి. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. కబాబ్స్‌కి పుదీనా కూడా చాలా బావుంటుందండి. పుదీనా ఉన్నా వేసుకోవచ్చు. ఈ సన్నగా చాప్ చేయాలి. లేదంటే కాడలు అవి ఉన్నాయనుకో కబాబు చేసేటప్పుడు మనకి చక్కగా రాదు నీట్‌గా. వీటిని సన్నగా చాప్ చేసుకొని వీటిని కూడా వేసేసుకొని దీనిలోకండి మనం శనగలు గానీ, శనగపప్పు ఇలాంటివి వాడుకునేటప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఒక పావు స్పూన్ ఇంగువ, అలాగే ఒక స్పూన్ నిండా ధనియాల పొడి. ధనియాల పొడి ఇంకో స్పూన్ ఏసుకున్నా మంచిదేనండి. ధనియాల పొడి ఎంత వేసుకుంటే అంత స్మెల్ మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలపాలి. పిల్లలు ఇష్టంగా తినాలంటే అండి ఇందులో చాట్ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేశారనుకోండి, ఆ స్మెల్లు, ఆ టేస్ట్ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఉంటే అది కూడా వేసుకోండి ఒక స్పూను. అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మనం రౌండ్ బాల్ చేసుకొని జెంట్లీగా దాన్ని చిన్నగా ఇలా నొక్కాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసామంటే ఇది విడిపోతుందండి. అందుకని జాగ్రత్తగా ఇలా నొక్కి అన్నిటిని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. మనం రఫ్‌గా మిక్సీ పట్టాం కదా పిండిని, అందుకని అది ఎక్కువ బైండింగ్ ఉండదు దానిలో. జాగ్రత్తగా చేసుకోవాలి దీన్ని. లాస్ట్ వీడియోలో ఒక క్వెషన్ అడిగానండి. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడొస్తుంది? అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన మరణాన్ని ఆపుకున్న మహానుభావుడు ఎవరని. అది ఉత్తరాయణ పుణ్యకాలం మనకు సంక్రాంతి నుంచి వస్తుంది. అలా తన మరణాన్ని ఆపుకున్నది భీష్మ పితామహుడు. ముందుగా చెప్పింది చైనం దుర్గ గారండి. దుర్గ గారు థాంక్ యూ అండి ముందుగా స్పందించినందుకు. మనం ఈ కబాబ్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక చట్నీ తయారు చేసుకోవాలండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే చట్నీలు కాకుండా ఈ ఎండుమిర్చిని ఒక 2 గంటల ముందే నానబెట్టుంచుకోవాలి. అలా నానబెట్టుకుంచుకున్న తర్వాత వాటిలోంచి ఆ నీళ్లు తీసేసి బాండీలో వేసేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని అందులో ఒక ఆనియన్‌ని కట్ చేసి వేసుకున్నాం. దానిలోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మనం పోసిన వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, పులుపు కోసం కొంచెం చింతపండు. చింతపండు ఇష్టం లేదనుకోండి, ఇవన్నీ వేగి మిక్సీ పట్టేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకున్నా ఆ టేస్ట్ కూడా బావుంటుంది. ఇవన్నీ వేసి నీళ్లు ఎవాపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మన టేస్ట్‌కి తగినట్లు సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుందాం. నార్త్ ఇండియన్ డిష్ అండి ఇది. ఇందులో వాళ్ళు ఎక్కువగా కారం తినలేరు. అందుకని అది కారం తగ్గించుకోవడం కోసం ఇందులో పెరుగేస్తారు. మనం కూడా కొత్త టేస్టులు చూద్దాం. ఎప్పుడు పాత డిష్‌లే కాకుండా. దీనిలో పెరుగు వేసి దీన్ని సాఫ్ట్‌గా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇది కట్టా మీఠా చట్నీలాగా తీయగా ఉండదు. అలాగని పులుపుగా ఉండదు. చప్పగా అదొక రకం టేస్ట్‌గా ఉంటుంది. నార్త్ ఇండియన్ డిష్ కదా! చట్నీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం
కబాబ్‌ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకొని మరి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కబాబ్స్, వాటిని దీనిలో కొంచెం ఒక్కొక్కటి జాగ్రత్తగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇది కొంచెం చెయ్యి తగిలినా కూడా విడిపోతాయండి. దీంట్లో ఎక్కువ బైండింగ్ లేదు కదా! మనం దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాం కాబట్టి ఊరికే విడిపోతుంది. చాలా జెంట్లీగా పెట్టాలి దీనిలో. ఇలా అన్నీ పేర్చుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా ఫ్రై అవుతుందనమాట. ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయిపోయినాయి. దీన్ని టర్న్ చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలనమాట. చాలా నిదానంగా వీటన్నిటిని ఇలా టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా ఒక 2, 3 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతాయి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకొని మళ్ళీ మనం రెండోసారి ఇంకా కొన్ని ఉంటాయి కదా! వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఆల్రెడీ పెనం బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి రెండోసారి ఇవి తొందరగా వేగిపోతాయండి. ఇలా కొంచెం ఆయిల్ తోటి మంచి ప్రోటీన్ ఉన్న డిష్ ఇది. చాలా చాలా హెల్తీ అండ్ రిచ్ ప్రోటీను. మంచి బలం కూడా అండి. చిన్నపిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి రాగానే పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చినా కూడా అలా రాగానే ఇలాగ వేడి వేడి చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా తినేస్తారు. మంచి ప్రోటీను, మంచి శక్తి లభిస్తుంది వాళ్ళకి కూడా. ఇవి తినగానే వాళ్ళు రీచార్జ్ అయినట్టు మంచి ఎనర్జెటిక్‌గా తయారవుతారు. వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ వచ్చే ఫుడ్డు ఇలాంటివేనండి. ఇప్పుడు దీన్ని ఒకసారి విరిచి చూద్దామా? అబ్బా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! మీకు నచ్చిందా? ట్రై చేస్తారుగా? థాంక్ యూ ఫర్ వాచింగ్.